వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సి విద్యార్థికి కావాల్సిన షార్ట్ నోట్స్ టైప్న సైకాలజీ మొత్తాన్ని లైన్ టు లైన్ కేవలం 2 గంటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అదేవిధంగా సైకాలజీలో ఎలా ప్రశ్నలు అయితే అడుగుతున్నాడో అదేవిధంగా ప్రశ్నలు అన్నిటినీ లైవ్ క్విజెస్ రూపంలో మేమైతే కండక్ట్ చేస్తున్నాం. లైవ్ క్విజెస్ కూడా వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా మీరు చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఇవే ప్రశ్నలు ఇదే విధంగా టెట్ మోడల్ పేపర్లో ఉంటాయి అని ఖచ్చితంగా చెప్తున్నా. అంటే అర్థం చేసుకోండి ఎంత బాగా ఇచ్చానో ప్రశ్నలు. ఒకసారి చూడండి, ఈ వీడియో చూసి మీరే కామెంట్ చేయండి. లెట్స్ నౌ స్టార్ట్ యువర్ టైం. రైట్, మొదటి ప్రశ్న గమనిద్దామండి. ఈ క్రింది వాటిలో అత్యంత వస్తునిష్టత కలిగిన అధ్యయన పద్ధతి ఏమిటి? ఆప్షన్లు: ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి, కేస్ స్టడీ, పరిపుచ్చ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ప్రయోగ పద్ధతి. అత్యంత వస్తునిష్టత అంటే ఏమిటంటే ప్రయోగ పద్ధతి. వ్యక్తినిష్టత ఏంటి? వ్యక్తినిష్టత ఇచ్చిన అంటే ఆత్మ పరిశీలన పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ రెండవ ప్రశ్న గమనిద్దాం. ఈ క్రింది వాణిలో పరిశీలన పద్ధతి లోపము గుర్తించండి. ఆప్షన్ ఏ: నియంత్రిత పరిశీలనలో ప్రవర్తన సహజత్వం కోల్పోవచ్చు. ఆప్షన్ బి: గడిచిన సన్నివేశాలను మరలా అవసరమైతే అలానే పరిశీలించలేము. ఆప్షన్ సి: వస్తునిష్టత లేకపోవచ్చు. ఆప్షన్ డి: పైవన్నీ సరైనవే. మీ టైం స్టార్ట్ నౌ. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఏంటయ్యా అంటే సరైన సమాధానం పైవన్నీ పరిశీలన పద్ధతి లోపాల కిందికి వస్తాయి, గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ పద్ధతులు, వాటిలో లోపాలు కూడా అడగడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ ప్రశ్న గమనిద్దామండి. పరిశీలనలో ఈగో ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలంటే ఈ కింది వాటిలో సరైనది. మీ యొక్క ఆప్షన్లు: ఆప్షన్ ఏ: పరిశీలకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఆప్షన్ బి: పరిశీలించిన విషయాన్ని వెంటనే నమోదు చేయాలి. ఆప్షన్ సి: రికార్డింగ్ సాధనాలు ఉపయోగించాలి. ఆప్షన్ డి: పైవన్నీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి అంటే పైవన్నీ అనేది ఈగో ఇన్వాల్వ్మెంట్ తగ్గించడానికి కావలసిన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సరైనటువంటి పైవన్నీ. ఓకేనా. నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూద్దామండి. ఈ అధ్యయన పద్ధతిలో పెరుగుదల వికాసాలను అతి తక్కువ కాలంలో అధ్యయనం చేయవచ్చు. ఆప్షన్ పరిశీలన పద్ధతి. ఆప్షన్ బి కేస్ స్టడీ. ఆప్షన్ సి క్రాస్ సెక్షనల్. ఆప్షన్ డి లాంగిట్యూడినల్ మెథడ్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన పద్ధతి ఏంటి అంటే క్రాస్ సెక్షనల్ పద్ధతి ద్వారానే అతి తక్కువ కాలంలో పెరుగుదల వికాసాలను అధ్యయనం చేయవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక లాంగిట్యూడల్ అంటే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న గమనిద్దాం. ఒక సమూహ వికాస అధ్యయనంలో విభిన్న వయసులు గల వారిని ఉన్నట్లయితే ఆ అధ్యయనంను ఏమంటారు? ఆప్షన్ ఏ లాంగిట్యూడినల్. ఆప్షన్ బి క్రాస్ సెక్షనల్. ఆప్షన్ సి కేస్ స్టడీ. ఆప్షన్ డి ఏది కాదు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి అంటే క్రాస్ సెక్షనల్. అంటే ఈ క్రాస్ సెక్షనల్ ఏమంటే వివిధ వయసులు మూడో తరగతి వాళ్ళని, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి వివిధ వయసుల వాళ్ళపై ప్రయోగాలు చేసి వచ్చిన ఫలితాలను అందరికీ ఆపాదిస్తారు కాబట్టి దీన్ని క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. వికాసంలో వివిధ వయసులు అంటే ఏమిటి? క్రాస్ సెక్షనల్. అదే ఒకే సమూహాన్ని వివిధ వయసుల్లో పరిశీలించడం అంటే లాంగిట్యూడినల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆరో ప్రశ్న. ఈ పరిపుచ్చకు ముందస్తు ప్రణాళిక ఉండదు. ఏంటి? ఈ పరిపుచ్చకు ముందస్తు ప్రణాళిక ఉండదు. ఆప్షన్ ఏ అసంచరిత. ఆప్షన్ బి సంచరిత. ఆప్షన్ సి నిర్దేశక. ఆప్షన్ డి నిర్మాణాత్మక. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. రైట్, సరైన ఆన్సర్ ఏంటి అంటే అసంచరిత. ఏంటి? అసంచరిత లేదంటే అసంరచిత అని కూడా అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అసంరచిత ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఏడవ ప్రశ్న గమనిద్దాం.
సార్ ఇవే ప్రశ్నలు రేపొద్దున డిఎస్సిలో వస్తాయండి. కరెక్ట్ అండి. ఇదే ప్రశ్న ఎలా ఉంటే అలానే వస్తాయి. కాబట్టి ఈ 150 ప్రశ్నలు మీరు సమాధానం చేశారంటే రేపొద్దున టెట్లో చాలా చాలా సులువు. సరే ఇది ప్రశ్న చేసామే అని డైరెక్ట్ ఆన్సర్ గుర్తుకొస్తుంది. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా 150 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే మా వీడియోస్ 2 వీడియోలు ఉన్నాయి. సైకాలజీ మొత్తం సిలబస్ కవర్ చేసే 2 వీడియోస్ 3 అవర్స్ ఉన్నాయి. కేవలం 3 అవర్స్ ఆ వీడియో చూసి ఇట్లా ప్రాక్టీస్ 2-3 మోడల్ పేపర్ 100 బిట్స్ చేశారంటే మీ డిఎస్సిలో టెట్లో కానీ మీకు 30లో 22 మార్క్స్ పక్క మీ చేతిలో ఉన్నట్లే. మర్చిపోకండి. తప్పకుండా వీడియోస్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏంటో చూద్దామండి. బోధనా పద్ధతులన్నిటిలో ఉత్తమైన బోధనా పద్ధతి ఏది అనే సందేహం వచ్చిన ఉపాధ్యాయునకు తన సమస్య పరిష్కారంలో ఉపయోగించదగిన అధ్యయన పద్ధతి ఏంటి? ఉపాధ్యాయుని సమస్య పరిష్కారంలో ఉపయోగించిన అధ్యయన పద్ధతి. ఆప్షన్ ఏ పరిపుచ్చ, ఆప్షన్ సి బి పరిశీలన, ఆప్షన్ సి ప్రయోగ, ఆప్షన్ డి కేస్ స్టడీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ప్రయోగ పద్ధతి. గుర్తుపెట్టుకోండి, అత్యంత ఉత్తమమైన బోధన పద్ధతి ఏంటంటే కేస్ స్టడీ మెథడ్, లేదంటే ప్రయోగ పద్ధతి. కేస్ స్టడీ కాదండి, ప్రయోగ పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8వ ప్రశ్న గమనిద్దామండి. విద్యార్థులు సమస్యలను నివారించుటకు ఉపాధ్యాయునకు ఉపయోగపడు సమగ్ర అధ్యయన పద్ధతి. ఆప్షన్ ఏ పరిపుచ్చ, ఆప్షన్ బి కేస్ స్టడీ, ఆప్షన్ సి పరిశీలన పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి అంటే కేస్ స్టడీ. సమస్య గుర్తుపెట్టుకోండి, సమస్యలను నివారించుటకు ఉపాధ్యాయుడు ఉపయోగించే సమగ్ర అధ్యయన పద్ధతి. సమస్య గల విద్యార్థులకు సమగ్ర అధ్యయనం అంటే ఏంటి అంటే కేస్ స్టడీ అని గుర్తుపెట్టుకోవాలి. సమగ్ర అధ్యయనం అంటే కేస్ స్టడీ అని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత 9వ ప్రశ్న. ఈగో ఇన్వాల్వ్మెంట్ ఈ అధ్యయన పద్ధతిలో ఉండును. ఆప్షన్ ఏ ఏంటి? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ సి పరిపూజ పద్ధతి, ఆప్షన్ డి కేస్ స్టడీ మెథడ్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి పరిశీలన పద్ధతి. ఈగో ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక వ్యక్తిపై లక్షణాలు తన అభిప్రాయాల ద్వారానే ఫలితం ఇవ్వడాన్ని ఈగో ఇన్వాల్వ్మెంట్ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఈగో ఇన్వాల్వ్మెంట్ పరిశీలన పద్ధతిలో ఉంటుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న అండి. యుద్ధంలో సైనికులు ఏంటి ప్రవర్తనను తక్షణ అధ్యయనం చేయుటకు ఉపయోగపడు అధ్యయన పద్ధతి. ఆప్షన్ ఏ ప్రయోగ, ఆప్షన్ బి పరిపుచ్చ, ఆప్షన్ సి కేస్ స్టడీ, ఆప్షన్ డి పరిశీలన పద్ధతి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి పరిశీలన పద్ధతి. ఏంటి? పరిశీలన పద్ధతి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 11వ ప్రశ్న. పరిపుచ్చితుడు ఎవరు? పరిపుచ్యుతుడు ఈ అధ్యయన పద్ధతిలో భాగము. ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి ఇంటర్వ్యూ, ఆప్షన్ సి ప్రయోగ, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ఇంటర్వ్యూ మెథడు. దీనిలో పరిపుచ్చుతుడు అని ఇద్దరు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక పరిశీలన పద్ధతిలో వచ్చేసి అబ్జర్వర్ లేదంటే పరిశీలకుడుగా ఉంటాడు. తర్వాత ప్రయోగ పద్ధతిలో కూడా అలాగే ఉంటాడండి, కౌన్సిలర్గా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. ఇవి పద్ధతులు, వాటిలో పరిశీలించే వ్యక్తుల యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక 12వ ప్రశ్న గమనిద్దాం. నియంత్రణ సమూహ పద్ధతికి సంబంధించనిది. ఓకే, ఏంటి సంబంధించనిది? మైనస్ అని గుర్తుపెట్టుకోవాలి. 1 యాదృచ్ఛిక సమూహ పద్ధతి, సమూహ పద్ధతి, సమజోడీ పద్ధతి, భ్రమణ సమూహ పద్ధతి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి భ్రమణ సమూహ పద్ధతి అనేది నియంత్రిత సమూహ పద్ధతికి సరైనది కాదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13వ ప్రశ్న. ప్రయోగ పద్ధతిలో జోక్యచరం విషయంలో నిజము కానిది ఏంటి?
నిజము కానిది అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ విని ప్రభావం స్వతంత్ర చరాలపై ఉంటుంది. వీని ప్రభావం పరతంత్ర చరాలపై ఉంటుంది. ప్రయోక్త ఆధీనంలో లేనివి, ఇవి ప్రయోక్త గమనించలేనివి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే వీని ప్రభావం స్వతంత్ర చరాలపై ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకంటే స్వతంత్ర చరాలపై ప్రభావం చూపేటివే జోక్య చరాలు కాబట్టి వాటి చరాలపై ఆధారపడి ఉండవు అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 14. ఉగ్రవాదంపై కొంతమంది నిపుణులు నిశ్చిత అభిప్రాయాలను మౌఖికంగా తెలుసుకున్నటకు ఉపయోగించదగిన అధ్యయన పద్ధతి. ఆప్షన్ ఏ వైఖరి, ఆప్షన్ డి ప్రశ్నావళి, ఆప్షన్ సి పరిపుచ్చ, ఆప్షన్ డి కేస్ స్టడీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి పరిపుచ్చ. ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా ఉగ్రవాదంపై కొంతమంది నిపుణుల నిశ్చిత అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలండి. ఇట్లా విషయాలు లేదా సమస్య పరిష్కారం అంటే పరిపుచ్చ మెథడ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 15వ ప్రశ్న గమనిద్దామండి. లాంగిట్యూడినల్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతులు రెండు ఏ మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగము? ఆప్షన్ ఏ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రము, ఆప్షన్ డి వికాస మనోవిజ్ఞాన శాస్త్రము, ఆప్షన్ సి బాలల మనోవిజ్ఞాన శాస్త్రము, ఆప్షన్ డి ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే పెరుగుదల వికాసాల అను భావనలపైన మాత్రమే ఈ రెండు ప్రదర్శిస్తాయి కాబట్టి దీన్ని వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంకు సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవాలండి. లాంగిట్యూడినల్ క్రాస్ సెక్షనల్ అనేటువంటివి మనోవిజ్ఞాన శాస్త్రంలో సాంఘిక వికాస దానికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ 16వ ప్రశ్న అండి. ప్రయోగానికి ముందు ప్రయోక్త స్థిరంగా ఉంచవలసినది. ఆప్షన్ ఏ జోక్య చరము, ఆప్షన్ బి స్వతంత్ర చరము, ఆప్షన్ సి పరతంత్ర చరము, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి అంటే జోక్య చరము. ప్రయోగం ముందు ప్రయోక్త ఏ దాని స్థిరంగా ఉండాలంటే జోక్య చరాలను నియంత్రించడం జరుగుతుంది కాబట్టి సరైన ఆన్సర్ జోక్య చరము. నెక్స్ట్ 17వ ప్రశ్న గమనించినట్లయితే సమవయస్కుల బృందం ఏంటి? సమవయస్కుల బృందాల నుండి ఒక వ్యక్తి గురించి సమాచారం సేకరించుటకు ఈ అధ్యయన పద్ధతి ఉత్తమం. అంటే వ్యక్తి యొక్క సమాచారం తెలుసుకోవడానికి ఆప్షన్ ఏ పరిశీలన పద్ధతి, ఆప్షన్ బి కేస్ స్టడీ, ఆప్షన్ సి పరిపుచ్చ, ఆప్షన్ డి లాంగిట్యూడినల్ మెథడ్. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి కేస్ స్టడీ అండి. ఒక కేస్ స్టడీ అయితే ఒక వ్యక్తి గురించి అన్నాడు కాబట్టి ఇండివిజువల్ కాబట్టి కేస్ స్టడీ అని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం డీటెయిల్స్ అంతా ఉంటాయని కాబట్టి కేస్ స్టడీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక 18వ ప్రశ్న చూద్దామండి. ఒక పరిశీలకుడు సింహము వేటాడు విధానాన్ని బైనాక్యులర్ కెమెరా సహాయంతో అడవిలో ఒక చెట్టుపై నుండి పరిశీలిస్తూ రికార్డు చేస్తున్నాడు. ఇందులో అతని పరిశీలన ఆప్షన్ ఏ సహజ పరిశీలన, ఆప్షన్ బి నియంత్రిత పరిశీలన, ఆప్షన్ సి సహభాగి పరిశీలన, ఆప్షన్ డి సహభాగేతర పరిశీలన. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి సహభాగేతర. ఎందుకంటే పరిశీలకుని ప్రయోక్తంతో ఉన్నాడు కానీ దానికి తెలియనట్టున్నాడు కాబట్టి సహభాగేతర పరిశీలన ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 19వ ప్రశ్న అండి. స్వతంత్ర చరం విషయంలో నిజం కానిది ఏంటి? స్వతంత్ర చరం విషయంలో నిజం కానిది. ఆప్షన్ ఏ ఇది ప్రయోగంలో కారణం పాత్రను బోధిస్తుంది, ఆప్షన్ బి ఇది మార్చడానికి వీలైనది, ఆప్షన్ సి ఇవి ప్రయోజ్యులు ప్రతిస్పందనలు, ఆప్షన్ డి దీనిని ఉద్దీపన చరం అని కూడా అంటారు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి.
రైట్, ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు. ఓకే, ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు అనేటివి సరైన సమాధానం కాదు కాబట్టి ఇది పరతంత్ర చరానికి సంబంధించినట్టు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 20వ ప్రశ్న చూద్దామండి. మనోవిజ్ఞానిక పద్ధతులలో ఉపాధ్యాయుని పాత్ర కౌన్సిలర్ వలె ఉంటుంది. ఆప్షన్ ఏ వ్యక్తి అధ్యయనము, ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి పరిపుచ్చ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, దీన్ని ఏమంటారు అంటే వ్యక్తి అధ్యయన పద్ధతిలో కౌన్సిలీ అని పద్ధతులు పాత్రలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ 21వ ప్రశ్న అండి. ఉపాధ్యాయుని బోధనా ప్రభావం విద్యార్థుల విద్యా సాధనపై ఉంటుంది అనే అధ్యాయంలో విద్యార్థుల వైఖరులు ఆప్షన్ ఏ స్వతంత్ర చరము, ఆప్షన్ ఈ జోక్య చరము, ఆప్షన్ సి పరతంత్ర చరము, ఆప్షన్ డి ఏది కాదు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, విద్యా సాధనపై అనున్నది స్వతంత్ర చరం గుర్తుపెట్టుకోవాలి. విద్యా సాధనపై అంటే స్వతంత్ర చరం అవుతుంది. తర్వాత పరతంత్ర ఏం జరుగుతుంది అంటే విద్యా బోధన ప్రభావం. ఇక్కడ బోధన అనేది పరతంత్ర చరము, విద్యా సాధనపై స్వతంత్ర చరం. అయితే విద్యార్థుల వైఖరులు అనేది ప్రశ్నలో లేదు కాబట్టి దీన్ని ఏమంటారు అంటే జోక్య చరము అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జోక్య చరము. ఆప్షన్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, పై అన్న దానికంటే స్వతంత్ర చరమని, ఏ దాంతో అయితే చేస్తున్నాం దాన్ని పరతంత్ర చరమని, ఈ రెండు సంబంధం లేకుండా మధ్యన వచ్చింది కొత్తది కాబట్టి ఇది జోక్య చరం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రశ్నలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 22వ ప్రశ్న చూసినట్లయితే బడికి సరిగ్గా హాజరు కాని విద్యార్థులను 3 సమూహాలుగా చేసి రోజు సరిగ్గా బడికి వచ్చినట్లయితే మొదటి 2 సమూహాలకు బహుమతులు ప్రకటించి 3వ సమూహానికి ఏమీ బహుమతి ప్రకటించలేదు. అయినా వీనిలో నియంత్రిత సమూహం కానిది ఏంటి? ఆప్షన్ ఏ మొదటి సమూహము, ఆప్షన్ బి 2వ సమూహము, ఆప్షన్ బి 3వ సమూహము, ఆప్షన్ డి ఏ మరియు బి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే ఇక్కడ బాగా చూడండి, మొదటి 2 సమూహాలకు 1-2 సమూహాలకు మాత్రం బహుమతులు ఇచ్చాడు కాబట్టి వీటిని ఏమంటారయ్యా అంటే ప్రయోగ సమూహాలు అంటారు. ఓకే, నియంత్రిత సమూహం కానిది ఏంటి, వీటిని ప్రయోగ సమూహాలు అంటారు. కానిది కాబట్టి ఏంటయ్యా అంటే ఏ బి. దిస్ ఈజ్ 4 ఆన్సర్. డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 3వ సమూహం ఏంటంటే నియంత్రిత సమూహం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 23వ ప్రశ్న అండి. నియమ నిబంధనలతో కూడిన ప్రశ్నావళికి మౌఖిక రూపము. ఆప్షన్ ఏ సంరచిత పరిపుచ్చ, ఆప్షన్ బి పరిపుచ్చ, ఆప్షన్ సి అసంచరిత పరిపుచ్చ, ఆప్షన్ డి ఏది కాదు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. రైట్, సంరచిత పరిపుచ్చ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆహారము, లాలాజలము మరియు శిశువు ఏడుపు ఇంజెక్షన్ ఇవి ఒకసారి అడుగుతున్నానండి. ఆప్షన్ డి ఉద్దీపన ప్రతిస్పందన, ఆప్షన్ బి ప్రతిస్పందన ఉద్దీపన, ఆప్షన్ సి ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన, ఆప్షన్ డి ఉద్దీపన ప్రతిస్పందన. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, ఇక్కడ చూసినట్లయితే అన్కండిషనల్ స్టిములస్ యుఎస్ఎస్, తర్వాత అన్కండిషనల్ రెస్పాన్స్ ఇది లాలాజలం అండి. ఇక ఏడుపు వచ్చేసినట్లయితే ఏంటి అన్కండిషనల్ రెస్పాన్స్, ఇది అన్కండిషనల్ స్టిములస్, ఇది కండిషనల్ స్టిములస్. ఏంటి కండిషనల్ స్టిములస్. కాబట్టి ఇది కరెక్ట్ ఏంటంటే ఇది ఉద్దీపన, మొదటిది ఉద్దీపన, ఇది ప్రతిస్పందన ఉద్దీపన. కాబట్టి సరైన సమాధానం వచ్చేసి సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 25వ ప్రశ్న అండి.
అనిర్దేశిక మంత్రం లేదా అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి మొదటిసారి వివరించిన వ్యక్తి? ఆప్షన్ ఏ కార్ల్ రోజర్స్, ఆప్షన్ బి విలియం జేమ్స్, ఆప్షన్ సి వాట్సన్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి కార్ల్ రోజర్స్. అక్కను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అనిర్దేశిక కార్ల్ రోజర్స్. ఓకేనా. నెక్స్ట్ 26 ప్రశ్న అండి. ఈ పద్ధతిలో వ్యక్తి వాస్తవాలను కప్పిపుచ్చే అవకాశం కలదు. ఆప్షన్ ఏ పరిశీలన పద్ధతి, ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి, ఆప్షన్ సి పరిపూజ్య పద్ధతి, ఆప్షన్ డి కేస్ స్టడీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, కప్పిపుచ్చే పద్ధతి అంటే ఏమంటారు అంటే పరిపూజ్య పద్ధతి. ఎందుకంటే వ్యక్తిని అడుగుతుంటాం, తనకు ఇష్టమైతే నిజం చెప్పాలనిపిస్తే నిజం చెప్తాడు, లేదంటే అబద్ధం చెప్తాడు. కాబట్టి ఇక్కడ కప్పిపుచ్చే అవకాశం పరిపూజ్య పద్ధతిలో అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 27వ ప్రశ్న అండి. విద్యార్థులతో పాటు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు కార్యక్రమం చివర నరేష్ అనే విద్యార్థి బాగా పనిచేసినందుకు ప్రశంసించాడు. ఇందులో ఉపాధ్యాయుడు చేసిన పరిశీలన. ఆప్షన్ ఏ సహభాగి, ఆప్షన్ బి సహభాగేతర, ఆప్షన్ సి నియంత్రిత, ఆప్షన్ డి సహజ ప్రతిస్పందన. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే సహభాగి. ఎందుకంటే విద్యార్థులతో మమేకమై పరిశీలించాడు కాబట్టి ఇది సహభాగి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 28వ ప్రశ్న అండి. జానకి తోటి విద్యార్థులు ఎప్పుడు తగాదా పడుతూ ఉంటుంది, ఎవరితోనూ సరిగ్గా సహకరించదు. అలాంటి జానకి ప్రవర్తనలో ఈ అధ్యయనం ద్వారా చేయవచ్చు. అధ్యయనం చేయ పద్ధతి ఏది? ఆప్షన్ ఏ ప్రయోగ పద్ధతి, ఆప్షన్ బి వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ సి పరిపూజ్య పద్ధతి, ఆప్షన్ డి పరిశీలన పద్ధతి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, సరైన పద్ధతి ఏంటి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. దీన్నే కేస్ స్టడీ అంటారండి. కేస్ స్టడీ మెథడ్ ఈజ్ ఒక చికిత్స లేదా సమస్య పద్ధతి. ఇక్కడ జానకి ప్రవర్తనలో ఏముంది, సమస్య ఉంది, కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతి ఈజ్ ఎ కరెక్ట్ మెథడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 29వ ప్రశ్న అండి. ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం మూల పురుషుడు. ఆప్షన్ ఏ విలియం జేమ్స్, ఆప్షన్ బి ఓంట్, ఆప్షన్ సి థార్నాక్, ఆప్షన్ డి వాట్సన్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే విల్హెల్మ్ వూంట్ లీప్జిగ్ నగరంలో 1879 సంవత్సరంలో మానవ ప్రయోగశాల మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహునిగా విల్హెల్మ్ వూంట్ని అభివర్ణిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 30వ ప్రశ్న. ఈ క్రింది వ్యాన్లో వ్యక్తి అధ్యయన పద్ధతుల్లోని లోపంను గుర్తించుము. ఏంటి? కేస్ స్టడీ, కేస్ స్టడీ మెథడ్ నుంచి లోపాలు గుర్తించమని అడుగుతున్నానండి. ఆప్షన్ ఏ ప్రవర్తనను సమస్య గల శిశువులు ఖచ్చితంగా గుర్తించడం కష్టము. ఆప్షన్ బి ఈ పద్ధతిని ఉపయోగించి వ్యక్తులకు తగిన శిక్షణ అవసరము. ఆప్షన్ సి ఇది చాలా సుదీర్ఘమైన కాలయాపనతో కూడిన పద్ధతి. ఆప్షన్ డి పై ఇవన్నీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే పై ఇవన్నీ. ఇలాంటి ప్రశ్నలు కనబడితే మీకు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కరెక్ట్ పెట్టండి, లేదు అటు ఇటు కన్ఫ్యూజన్ ఉందంటే 99% పైవన్నీ దాన్ని క్లిక్ చేస్తే మీకు 90% కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 90% కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 31వ ప్రశ్న అండి. వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడు ప్రతిచర్యలు. వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడు ప్రతిచర్యలు. ఆప్షన్ ఏ నిరుద్దీపన ప్రతిచర్యలు, ఆప్షన్ డి ఉద్దీపన ప్రతిచర్యలు, ఆప్షన్ సి అసహజమైన ప్రతిచర్యలు, ఆప్షన్ డి కృత్రిమ ప్రతిచర్యలు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే ఉద్దీపన ప్రతిచర్యలు. ఎందుకంటే వ్యక్తిలో తన అంతర్గతంగా ఎటువంటి స్టిమ్యులస్ లేకుండా, అంటే ఎటువంటి ఉద్దీపన లేకుండా కూడా
తన ప్రతిచర్యలు స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకు ఉంటుంటేనే ఆకలి కావడం, లేదంటే వేరుపైన ప్రేమ అనురాగాలు కలగడం, ఇలాంటివన్నీ నిరుద్దీపన ప్రతిచర్యలను గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 32వ ప్రశ్న గమనించినట్లయితే తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతము ఏంటి? తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతము. ఆప్షన్ ఏ యత్నదోష అభ్యసన సిద్ధాంతము ఏంటి? యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధన. ఆప్షన్ సి కార్యసాధక. ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. దీనిలో తటాలున, హఠాత్తుగా, సృజనాత్మకగా, ఒక ఫ్లాష్ లాంటి ఇలాంటివన్నీ పదాలు ఎక్కడ వస్తాయంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 33 ప్రశ్న అండి. కుయ్ మన్ అనే శబ్దం విని అది అంబులెన్స్గా గుర్తుపట్టిన శిశువు యొక్క అభ్యసనమును నిర్వహించండి. కుయ్ 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 అనే శబ్దం వస్తుంది కదా, అంబులెన్స్ చూస్తే అది ఏ అభ్యసన కిందికి? ఆప్షన్ ఏ అంతర్దృష్టి. ఆప్షన్ బి కార్యసాధక. ఆప్షన్ సి యత్నదోష. ఆప్షన్ డి సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం. సార్ ఇది ఎట్లా అవుతుంది సార్ సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అంటే? ఉదాహరణ చెప్తానండి. ట్రాఫిక్ లైట్లో నిలబడడం కానీ, పోలీసును చూసి దూరంగా నిలబడడం కానీ, విజిలేస్తే క్రమశిక్షణ నిలబడడం కానీ, సెల్యూట్ అంటే సెల్యూట్ చేయడం కానీ, తర్వాత స్కౌట్లు గైలు ఇలా శిక్షణకు సంబంధించినవి ఏదైనా సరే సాంప్రదాయక నిబంధన గుర్తుపెట్టుకోవాలి. హారని వినగానే పిల్లవాడు బడికి రావడం కానీ, ఇలాంటివన్నీ బడిగంట వినగానే బడికి పరిగెత్తడం కానీ, ఇలా నిబంధనలన్నీ కూడా ఏదానికి వస్తాయి? సాంప్రదాయ నిబంధన కిందకే వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 34వ ప్రశ్న అండి. పావ్లోవ్ శాస్త్ర నిబంధనలో గంటకు ఆహారం జోడించడం వల్ల నిబంధన ఏర్పడింది. ఈ జోడించడం ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇలాంటి సంబంధాలను ఏమంటారు? ఆప్షన్ ఏ సామాన్యీకరణము. ఆప్షన్ బి విలుప్తీకరణ. ఆప్షన్ సి పునర్బలనము. ఆప్షన్ డి విచక్షణ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి పునర్బలనము. ఎంత బలంగా ఎన్నిసార్లు దాన్ని జోడిస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం అంత ఎక్కువ కావడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు అంటే పునర్బలనము అంటారు. దీన్ని బట్టి మనం కూడా ఎన్నిసార్లు ఒకే మోడల్ పేపర్ని లేదా ఒకే టెక్స్ట్ బుక్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. స్మృతి చిహ్నాలను గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని బుక్కులు చదివామన్నది కాదు, ఎన్నిసార్లు చదివామన్నది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి టెట్ లోపు. ఓకేనా? నెక్స్ట్ 35వ ప్రశ్న. కింది వాటిలో అభ్యసన సంసిద్ధత ప్రధానమైనది. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియండి. ఆప్షన్లు లక్ష్యము, పరిపక్వత, ప్రేరకము. ఆప్షన్ డి అవరోధము. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనది ఏంటంటే పరిపక్వత. సరైన వయసు వచ్చినప్పుడే అభ్యసనకు సంసిద్ధత అవసరము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 36వ ప్రశ్న అండి. పిల్లల అభ్యసన బదలాయింపు పెంపొందించుటకు ఉత్తమమైన పద్ధతి. ఓకే, ఆప్షన్ ఏ పరిస్థితుల మధ్య పోలికలు వర్ణించుట. ఆప్షన్ బి వినియోగం అలవాటును అభివృద్ధి చేయుట. ఆప్షన్ సి విషయాన్ని అర్థవంతంగా చేయుట. ఆప్షన్ డి ఏది కాదు. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే పరిస్థితుల మధ్య గల పోలికలను తెలియజేయుట లేదా వర్ణించుట అనేది కరెక్ట్ వే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 37వ ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడు చూడండి. అభ్యసన వ్యవస్థాపంపై ఆధారపడి ఉండును చెప్పినవారు ఏంటి? అభ్యసనము అనేది వ్యవస్థాపనముపై ఆధారపడి ఉండును అని చెప్పినవారు. ఆప్షన్ ఏ ప్రవర్తనవాదులు. ఆప్షన్ బి నిర్మాణాత్మకవాదులు. ఆప్షన్ సి గెస్టాల్ట్ వాదులు. ఆప్షన్ డి మానవతావాదులు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి గెస్టాల్ట్ వాదులు. ఎవరండి? గెస్టాల్ట్ వాదులు. ఓకేనా? వ్యవస్థాపనంపై, సమగ్రతపై, మొత్తముపై అన్న
భావనలు ఎవరు? గెస్టాల్ట్ వాదులను గుర్తుపెట్టుకోవాలి. ఇక 38వ ప్రశ్న వచ్చేసి అభ్యసన ప్రక్రియలో ఫలితములపై యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి అన్నది ఎవరు? ఆప్షన్ ఏ నిర్ణయాలు తీసుకొనుట, ఆప్షన్ సి శిశువును ప్రేరేపించుట, ఆప్షన్ సి విషయాలు నమోదు చేయట, ఆప్షన్ డి పై ఇవన్నీ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ఏంటి అంటే శిశువును ప్రేరేపించుట. అభ్యాసన ప్రక్రియలో ఫలితముల యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి ఏదానికంటే శిశువును ప్రేరేపించుటకే తోడ్పడతాయి. దీన్ని ఫలిత నియమం ఆధారంగా అని కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 39వ ప్రశ్న ఫలిత నియమం దీని గురించి తెలుపును. ఆప్షన్ ఏ శిక్షణ బహుమతుల పాత్ర, ఆప్షన్ బి అభ్యాసము, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి ప్రయోగ నిర్వహణ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే బహుమతులకు శిక్షణకు మధ్య పాత్రను వివరించేదే ఫలిత నియమం గుర్తుపెట్టుకోవాలి. ఫలితం పాజిటివ్ వస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, నెగిటివ్ వచ్చిన పునరభ్యాసానికి చోటిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 40వ ప్రశ్న కార్యసాధక నిబంధనలో దీనికి ప్రాముఖ్యత ఇస్తుంది. ఆప్షన్ ఏ ఉద్దీపన, ఆప్షన్ బి అంతర్దృష్టి, ఆప్షన్ సి మీట, ఆప్షన్ డి ప్రతిస్పందించుట. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి? ప్రతిస్పందన. ఎలుక అక్కడ మీటా నొక్కిన వెంటనే మీటా నొక్కడం అనేది ప్రతిస్పందన. మీటా నొక్కిన వెంటనే ఆహారం జోడించబడిన దీన్ని ఉద్దీపన. కాబట్టి దీన్ని ప్రతిస్పందన తర్వాత ఉద్దీపన సిద్ధాంతం అంటారు, రెస్పాన్స్ స్టిమ్యులస్ థియరీ అంటారని కూడా గుర్తుపెట్టుకోవాలి. కార్యసాధక నిబంధనము. ఓకేనా. నెక్స్ట్ 41వ ప్రశ్న వచ్చేసి విభాగాలు కన్నా వాటి మొత్తం మిన్న అన్న సూత్రం యొక్క విద్యాఫలమిత్వం. ఆప్షన్ ఏ ప్రయత్నదోష అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ బి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ సి నిబంధిత అభ్యసనము, ఆప్షన్ డి పరిశీలన అభ్యసనము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. విభాగాల కన్నా మొత్తము అన్నది ఎవరంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. దీన్నే సమగ్రాకృతి మొత్తము అని కూడా అంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 42వ ప్రశ్న అండి. ఉపాధ్యాయునిచే శిక్షించబడిన 1వ తరగతి విద్యార్థి అందరూ ఉపాధ్యాయుల పట్ల భయం పెంపొందించుకుంటాడు. ఇది ఏ దానికి ఉదాహరణ? ఆప్షన్లు సాంఘిక అభ్యసనము, గెస్టాల్ట్ అభ్యసనము, సంజ్ఞానాత్మక అభ్యసనము, నిబంధన అభ్యసన సిద్ధాంతము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి ఉన్నత క్రమ నిబంధనం. గుర్తుపెట్టుకోండి, ఉన్నత క్రమ నిబంధనానికి సంబంధించింది. ఎందుకంటే తెల్ల ఎలుకకు భయపడినవాడు తెల్ల వస్తువుకు భయపడడం, తెల్ల ఐస్ క్రీమ్ భయపడడం, అదేవిధంగా సిరంజికి భయపడినవాడు డాక్టర్కి హాస్పిటల్కి భయపడడం. ఇవన్నీ ఉన్నత క్రమ నిబంధనకు అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 43వ ప్రశ్న క్రింది వాటిలో ఒకటి అభ్యసకుని యొక్క అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆప్షన్ ఏ వివేచనము, ఆప్షన్ బి అనుకరణ, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి నిలుపుదల. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే వివేచనము. వ్యక్తి యొక్క జ్ఞానాత్మక సామర్థ్యాన్ని వివేచనం అన్నది తెలియజేయున్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 44వ ప్రశ్న అండి. ఏమిచ్చాడో చూడండి. శిశువు తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధన చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలు చూసి కూడా భయపడినా అది ఆప్షన్ ఏ ఉద్దీపన గుర్తించుట, ఆప్షన్ బి ఉద్దీపన విభేదించుట, ఆప్షన్ సి ఉద్దీపన సాధారణీకరించుట, ఆప్షన్ డి ఉద్దీపన విచక్షణ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్, సరైన సమాధానం వచ్చేసి ఉద్దీపన సాధారణీకరించడం. ఏంటి? ఉద్దీపన సాధారణీకరించడం. గుర్తుపెట్టుకోవాలి. గుడి గంట బడి గంట తేడా తెలుసుకోకపోవడం, తెల్ల ఐస్ క్రీము తెల్ల పావురం తేడా తెలుసుకోవడం, పిచుక తెల్ల వాటి మధ్య పోలిక తెలుసుకోలేకపోవడం ఏమంటారు అంటే సామాన్యీకరణము లేదా సాధారణీకరణం అంటారు. ఒకవేళ తేడా తెలుసుకుంటే విచక్షణ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సరైన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 45వ ప్రశ్న అండి. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఇలా అంటారు. ఆప్షన్ ఏ అనుకూల పునర్బలనము, ఆప్షన్ బి ప్రతికూల పునర్బలము, ఆప్షన్ సి విరమణ, ఆప్షన్ డి కార్యసాధక నిబంధనము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే ఏమనుకుంటారు? ప్రతికూల పునర్బలనము. ఎందుకంటే రిపిటేషన్ కాకుండా ఇచ్చే పర్యవసానాలు ఇలా అంటారంటే పునర్బలనము. చేసే పద్ధతి ఏంటంటే విరమణం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? పద్ధతి అయితే విరమణ ఏమవుతుంది. కాబట్టి ఇక్కడ చేసే పర్యవసానాలు చేసే పనిని ఏమంటారంటే ప్రతికూల పునర్బలనము అని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మనకు బాగా తెలిసింది ఏంటంటే పుష్ప సినిమా కదా, దాంట్లో ఇంక తగ్గేది అంటే డైలాగు కొడుకు చేస్తుంటే వాళ్ళైనా పడాని చెప్పి మీద కొడితే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతికూల పునర్బలం. రేపొద్దున వాడు ఎలా చేస్తాడా? చేయడు. ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ప్రతికూల పునర్బలం కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 46వ ప్రశ్న అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ ఏ కార్ట్ కొఫ్కా, ఆప్షన్ బి మ్యాక్స్ వర్దిమర్, ఆప్షన్ సి కోహ్లర్, ఆప్షన్ డి కట్ లెవిన్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, గెస్టాల్ట్ సైకాలజీ సంబంధించిన గ్రంథాలు రాసిన వ్యక్తి ఎవరంటే కట్ కొఫ్కా అని గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్స్ వర్దిమర్ వచ్చేసి గెస్టాల్ట్ సైకాలజీ యొక్క మూల పురుషుడు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగాలు చేసింది మాత్రం కోహ్లరు, అభివృద్ధి చేసింది మాత్రం కట్ లెవిన్ అని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళల్లా గెస్టాల్ట్ వాదులు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 47వ ప్రశ్న. బండూరా ప్రకారము ఈ క్రింది వానిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యము కానిది. ఆప్షన్ ఏ నమూనా లక్షణాలు, ఆప్షన్ బి సాంప్రదాయక నిబంధనము, ఆప్షన్ సి అనుకరణ ప్రవర్తన యొక్క పర్యవసానాలు, ఆప్షన్ డి పరిశీలకుల లక్షణాలు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి సాంప్రదాయక నిబంధనము. ఏంటి? బండూరా ప్రకారం క్రింది వానిలో ప్రవర్తన నమూనాల్లో ముఖ్యం కానిది ఏదే అంటే సాంప్రదాయక నిబంధన అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 48వ ప్రశ్న వచ్చేసి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఏంటి? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ ఏ బండూరా, ఆప్షన్ బి బ్రూనరు, ఆప్షన్ సి కార్ల్ రోజెస్, ఆప్షన్ డి వైగాట్స్కి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఎవరంటే వైగాట్స్కి, లెవెనోవిచ్ వైగాట్స్కి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 49వ ప్రశ్న అండి. బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది, దీనిని చెప్తుందనమాట. ఆప్షన్ ఏ నిబంధన వలన ప్రవర్తనలో మార్పు, ఆప్షన్ బి సామాజిక ఆకాంక్షలను అద్వదించడం, ఆప్షన్ సి అనుకరణ మరియు అనుసరణ, ఆప్షన్ డి దండలను బహుమతులను పొందటం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి అనుకరణ మరియు అనుసరణను వ్యక్తంపజేయడం. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 50వ ప్రశ్న. గెస్టాల్ట్ అభ్యసనము దీని ద్వారా జరుగుతుంది. ఆప్షన్ ఏ ప్రత్యేక వ్యవస్థీకరణము, ఆప్షన్ బి అనుకరణ, ఆప్షన్ సి అంతర్బోధి, ఆప్షన్ డి యత్న దోషము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే ప్రత్యక్ష వ్యక్తీకరణము. ఏంటి? ప్రత్యక్ష వ్యవస్థీకరణం ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి. గెస్టాల్ట్ వాదం సమగ్రాకృతి మొత్తం అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక అనుకరణ అన్నది ఏ దానికి ఎందుకు వస్తున్నాయి అంటే పరిశీలన అభ్యాసానికి. అంతర్బుద్ధి ఇది తర్వాత యత్న దోషము అనేది ఏ దానికి ఎందుకు వస్తున్నాయి అంటే తాండాయికి వాళ్ళ సిద్ధాంతాలకు ఎందుకు వస్తుంది కాబట్టి
ప్రత్యక్ష వ్యక్తీకరణ అనేది గెస్టాల్ట్ వాదం యొక్క ముఖ్య అంశము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 51వ ప్రశ్న గమనించినట్లయితే, ఒక విద్యార్థిని పద్య పఠన అభ్యసనము చేసిన తోటి విద్యార్థులు హేళన చేయటం వలన ఆమె 10 మందిలో మాట్లాడటకు భయపడడం మొదలైంది. ఇది సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం అనున్నది. ఆప్షన్ ఏ నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ బి నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ సి నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ డి నిర్నిబంధిత ప్రతిస్పందన. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇది ఏంటి అంటే నిబంధిత ప్రతిస్పందన. ఎందుకంటే సహజంగా ఆమె మాట్లాడటం ఇష్టపడుతుంది, కానీ మొదటిసారి జరిగిన హేళనకు తను భయపడుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 52వ ప్రశ్న గమనించినట్లయితే, వయస్సుకు అంటే మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. ఆప్షన్ ఏ ప్రవర్తనవాదము, ఆప్షన్ బి సంధానవాదము, ఆప్షన్ సి సాంప్రదాయిక నిబంధనము, ఆప్షన్ డి నిర్మాణాత్మక వాదము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి నిర్మాణాత్మక వాదము, కన్స్ట్రక్టివిజం అని అంటారని గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో అయితే. నెక్స్ట్ 53వ ప్రశ్న, నథింగ్ సక్సెస్ లైక్ సక్సీడ్ అనే సామెత ఏ సూత్రంను అన్వయించుకోవచ్చు? ఆప్షన్ ఏ ఫలిత సూత్రము, ఆప్షన్ బి ప్రయోగ సూత్రము, ఆప్షన్ సి సంసిద్ధత సూత్రము, ఆప్షన్ డి అభ్యసన సూత్రము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే ఫలితము లాంటి ఫలితము ఇంకోటి లేదు అన్నదానికి ఉదాహరణ ఫలిత సూత్రము, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 54వ ప్రశ్న వచ్చేసి, విద్యార్థులు వైఖరులలో ఆశించిన మార్పులు తేవడం విద్యా లక్ష్యము అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనను ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు? ఆప్షన్ ఏ క్రియాత్మకము, ఆప్షన్ బి సంజ్ఞానాత్మకము, ఆప్షన్ సి భావాత్మకము, ఆప్షన్ డి క్రియాత్మకము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి భావాత్మకం. ఏంటి? భావాత్మకం ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 55వ ప్రశ్న చూద్దామండి. 9వ తరగతిలోని ముగ్గురు విద్యార్థులు అన్ని సాధనా పరీక్షలో 1, 2, 3 స్థానాల్లోకి మారుతూ ఉంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్యపడుతుంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యపరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సారించాలి. ఆప్షన్ ఏ భావనాత్మక, ఆప్షన్ బి జ్ఞానాత్మక, ఆప్షన్ సి మానసిక చలనాత్మక, ఆప్షన్ డి క్రియాత్మక. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే భావాత్మక రంగం అండి. భావవేశాలు కోపము, ప్రేమ, ఆప్యాయత, ఈర్ష్య ఇలాంటివన్నీ భావాత్మక రంగంలో ఉంటాయి. కాబట్టి వాటిపై అభివృద్ధి తెచ్చుటకు ఉపాధ్యాయుడు తోడ్పడాలని గుర్తుపెట్టుకోవాలి 55వ ప్రశ్న ద్వారా. నెక్స్ట్, ఇది పెడగాగికి సంబంధించిన ప్రశ్నలు అండి. దాదాపుగా అభ్యసన సిద్ధాంతము పెడగాగిలో ఇంత మించి ప్రశ్నలు అడగటానికి లేవు అనే విధంగా ప్రతి ప్రశ్నను కూడా సవివరంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా చూడండి. ఈ 150 ప్రశ్నలు చూసినట్లయితే టెట్లో దాదాపు మీకు 10 నుంచి 12 మార్కులు ఖచ్చితంగా ఇవే క్వశ్చన్లు వస్తాయి. రిపిటేషన్ అయ్యే క్వశ్చన్లు అయితే ఇక్కడ వివరించడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 56వ ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి. ఆప్షన్ ఏ పరిపక్వత ఫలితంగా ఒక వ్యక్తిలో పరోక్ష అనుభవాల ఫలితము, ఆప్షన్ బి మాదక ద్రవ్యాల వలన ఒక వ్యక్తి ప్రవర్తనలో కనిపించు మార్పులు, ఆప్షన్ డి అభ్యసనము ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితము, ఆప్షన్ డి వచ్చేసి సంసర్గము అనుభవాల ఫలితంగా కలిగేదే అభ్యసనము ఎల్లప్పుడూ ధనాత్మకంగా ఉంటుంది. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇక్కడ కరెక్ట్ డెఫినేషన్ అడుగుతున్నానండి. కాబట్టి ఇక్కడ అభ్యసనం వచ్చేసి
ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితంగా ఏర్పడేది అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. సరైన సమాధానం ఆప్షన్ సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 57వ ప్రశ్న చూద్దామండి. జెండర్ స్టీరియాయిటీ జెండర్ స్టీరియోటైప్ అనే ఈ అభ్యసన ఫలితము ఆప్షన్ ఏ పరిశీలన అభ్యసనము, ఆప్షన్ బి అంతర్దృష్టి అభ్యసనము, ఆప్షన్ సి కార్యసాధక నిబంధనము, ఆప్షన్ డి సాంప్రదాయక నిబంధనము. సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి జెండర్ స్టీరియోటైప్ అనేది పరిశీలన అభ్యసనంలో భాగము లేదా పరిశీలన అభ్యసనం యొక్క ఫలితము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 58వ ప్రశ్న అండి. ఈ అభ్యసన సిద్ధాంతము బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసము, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ ఏ పరిశీలన అభ్యసనము, ఆప్షన్ బి యత్నదోష అభ్యసనము, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనము, ఆప్షన్ డి కార్యసాధక నిబంధన సిద్ధాంతము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, అభ్యసనము డ్రిల్లు అంటే గుర్తుపెట్టుకోవాలి యత్న దోష, చెయ్యంగా పని, పోయంగా దోష, తొక్కంగా సైకిల్, కొట్టంగా టైపింగ్, ఇలా డ్రిల్లు అన్నీ చేయడం ఏదానికి వస్తున్నాయి అంటే యత్న దోష అభ్యసన సిద్ధాంతం కిందికి వస్తుంది. పునరావృతాలు అభివృద్ధి చేసేది యత్న దోష అభ్యసన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 59వ ప్రశ్న చూసినట్లయితే వైగాట్స్కి ప్రకారము పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతనా ప్రవర్తనకు మార్గదర్శకంగా ఈ భాషను ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ అహం కేంద్రీకృత భాష, ఆప్షన్ బి వ్యక్తిగత భాష, ఆప్షన్ సి సామాజిక భాష, ఆప్షన్ డి సామాజిక భాష. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వ్యక్తిగత భాష గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు పూర్వ పాఠశాల దశలో వ్యక్తిగత భాషకే ప్రాధాన్యం ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఇక 60వ ప్రశ్న గమనించినట్లయితే ఏమి ఇచ్చారు చూడండి. ఈ అభ్యసన సిద్ధాంతము అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పబడింది. మీ యొక్క ఆప్షన్లు ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనము, ఆప్షన్ బి పరికరాత్మక నిబంధనము, ఆప్షన్ సి యత్న దోష అభ్యసనము, ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసనము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే అంతర్దృష్టి అభ్యసనం. గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞాత్మక కృత్యంగా మేధోమథన సంపత్తి కలిగిన కృత్యంగా చెప్పింది అంతర్దృష్టి సిద్ధాంతము గెస్టాల్ట్ వాదులను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 61వ ప్రశ్న చూద్దాము. ప్రేరణకు సంబంధించి సరికానిది. ఆప్షన్ ఏ ప్రవర్తనను అస్థిరపరుస్తుంది, ఆప్షన్ ఏ అభ్యసనానికి ఉత్ప్రేరకంగా ఉంటుంది, ఆప్షన్ సి అభ్యసనానికి రాచబాట, ఆప్షన్ డి అంతర్గత అభిరుచి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ప్రవర్తనను అస్థిరపరుస్తుంది అనేది తప్పండి. ఎందుకంటే ప్రవర్తనను స్థిరపరుచున్నది ప్రేరణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సరైన సమాధానం కాదు. ఓకే, ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ 62వ ప్రశ్న చూద్దామండి. కుడికాలితో ఎంతో నైపుణ్యంగా ఫుట్బాల్ గోల్స్ చేసే సుబ్బు ఎడమకాలతో కూడా అంతే నైపుణ్యంగా గోల్ చేయటంలో జరిగిన అభ్యసన బదలాయింపు. ఆప్షన్ ఏ అనుకూల బదలాయింపు, ఆప్షన్ బి ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ సి ఏకపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ డి ద్విపార్శ్వ బదలాయింపు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం వచ్చేసి ద్విపార్శ్వ బదలాయింపు కరెక్ట్ ఆన్సర్ అండి. ఏది ద్విపార్శ్వ బదలాయింపు. ఓకే, నేను క్వశ్చన్ చదివేలపై ఆన్సర్ అయితే చేయడానికి ప్రయత్నించండి. టైం వేస్ట్ చేయకుండా అతి త్వరగా తక్కువ టైంలో రివ్యూ అయితే చేసేసుకుందాం క్వశ్చన్లన్నింటినీ. నెక్స్ట్ 63వ ప్రశ్న అండి. ఒక విద్యార్థి టాచిటోస్కోప్ పరికరంను చక్కగా తయారు చేయగలిగిన ఆ అంశం ఏ రంగానికి చెందుతుంది? ఇక్కడ వస్తువు తయారు చేశాడు గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ భావావేశ రంగము, ఆప్షన్ బి జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ సి క్రియాత్మక రంగము, ఆప్షన్ డి మానసిక చలనాత్మక రంగము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి
మానసిక చలనాత్మక రంగం. ఎందుకంటే ఒక వస్తువు తయారు చేయాలంటే మానసిక కౌశలాలతో పాటు శారీరక కౌశలాలు కూడా తోడ్పడతాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ప్రశ్న ఏదానికి మానసిక చలనాత్మక రంగానికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 64వ ప్రశ్న అండి. క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి భేదమును విద్యార్థి గ్రహించుట అనేది ఏ రంగముకు వస్తుంది? ఆప్షన్ ఏ భావావేశ రంగము, ఆప్షన్ బి మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ సి జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ డి ఏది కాదు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైనది వచ్చేసి ఏంటి అంటే జ్ఞానాత్మక రంగము. గుర్తించుట, గ్రహించుట అని కనపడిన వెంటనే మనకు రావాల్సింది ఏంటివి? రెండే రెండు. ఒకటి జ్ఞానాత్మక రంగము. గుర్తించుట ఉన్న, గ్రహించుట ఉన్న ఏదైనా అంటే జ్ఞానాత్మక రంగము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 65వ ప్రశ్న అండి. విలువలు పాటించని విద్యార్థి నైతిక పతనానికి చేరుకుంటాడు. ఈ వాక్యంలో అభ్యాసన కారకం ఏ రంగానికి చెందినది? ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ బి భావావేశ రంగం, ఆప్షన్ సి విలువ, ఆప్షన్ డి మానసిక చలనాత్మక రంగం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఇక నైతిక వికాసము అన్నది ఏ దాని కింద వస్తున్నాయి అంటే భావావేశ రంగానికి వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 66వ ప్రశ్న. స్వీయ ప్రశాంతత కోసం దేవుడిని పూజించిన వ్యక్తి. ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరితుడు, ఆప్షన్ బి బహిర్గత ప్రేరితుడు, ఆప్షన్ సి సాధారణ ప్రేరితుడు, ఆప్షన్ డి ఆధ్యాత్మిక ప్రేరేపితుడు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ఏంటయ్యా అంటే అంతర్గత ప్రేరుడు. ఎందుకు అంటున్నారంటే స్వీయ ప్రశాంతత కోసం తనంతకు తానుగా దేవుడు పూజిస్తున్నాడు కాబట్టి ఇది స్వీయ కాబట్టి ఏమవుతుంది? అంతర్గత ప్రేరేపితుడుగా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఏముంది అంటే 67వ ప్రశ్న వచ్చేసి ఉపాధ్యాయుడు సెప్టెంబర్ 5న ఇచ్చు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వారిలో డాష్ అంతర్గత ప్రేరణను ప్రేరేపిస్తాయి, అసామాన్య ప్రేరణ కలిగిస్తాయి, బహిర్గత ప్రేరణ ఇస్తాయి, ఏది కాదు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, బహుమతులు అన్నీ కూడా బహిర్గత ప్రేరణ కిందికే వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, బహుమతులన్నీ బహిర్గత ప్రేరణకే, దండన కూడా బహిర్గత ప్రేరణకే వస్తుందని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 68వ ప్రశ్న అండి. ఈ క్రింది వాటిలో బహిర్గత ప్రేరణ ఆప్షన్ ఏ వచ్చేసి రాము వ్యక్తిగత తృప్తి కోసం ఆటలు ఆడటం, బి సీత తన అమ్మ సంతృప్తి కోసం ఇంటి పనులు చేయటం, సి సుబ్బు కథల పుస్తకాలు చదివి ఆనందపడటం, డి ఏ మరియు సి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఇతరుల మెప్పు కోసము తనకి ఏం పని, ఇంటి పని చేయడం ఇష్టం లేదు, కేవలం వాళ్ళ అమ్మ మెప్పు కోసం చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే బహిర్గత ప్రేరణ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక రాము తన వ్యక్తిగత అన్నాడు కరెక్టే. సుబ్బు కథలు చదివి ఆనందించే కోసం తన సొంతం కోసం కాబట్టి ఇవి అంతర్గత ప్రేరణలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 69వ ప్రశ్న అండి. ఒక వ్యక్తి తాను అనుకున్న అనేక లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ఉన్నత శిఖరాలను అందుకున్నాడు అంటే ఇది అతని యొక్క ఆప్షన్ ఏ సాధన ప్రేరణ, ఆప్షన్ బి అసామాన్య ప్రేరణ, ఆప్షన్ సి బహిర్గత ప్రేరణ, ఆప్షన్ డి అంతర్గత ప్రేరణ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటంటే సాధన ప్రేరణ. అత్యున్నత లక్ష్యాలు పెట్టుకొని ఆ సాధన కోసం కృషి చేయడాన్ని ఏమంటారంటే సాధన ప్రేరణ. గుర్తుపెట్టుకోవాలి. సాధన ప్రేరణపై నిర్వచనాలు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు, మైక్ ఎవర్ తర్వాత మెక్లియన్ అట్కిన్సన్, ఇద్దరు మాత్రమే నిర్వచనాలు ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 70వ ప్రశ్న. మాస్లో ప్రకారం తల్లిదండ్రులు తోడు కోరుకోవడం అనేది ఎక్కువ శ్రేణి అవసరం. ఏ శ్రేణి అవసరమని? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3వ దశ, ఆప్షన్ సి 1వ దశ, ఆప్షన్ డి 2వ దశ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియచేయండి.
రైట్, సరైన సమాధానం వచ్చేసి శారీరక అవసరాలు రెండవ దశ కిందికి వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, రక్షణ అవసరాల కిందికి వస్తాయి. రెండవ దశ రక్షణ అవసరాల కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. కూడు, గుడ్డ, నీడు, తోడు అనేటివి మొదటి దశ. దీన్ని ఏమంటారు చెప్పండి? ఏ దశకు అంటారు? ఒకటవ దశ కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక 71వ ప్రశ్న చూసినట్లయితే, దేవుడు శిక్షిస్తాడని భయపడి తప్పు చేయకుండా ఉండటంలో వ్యక్తి ఏ అంతర్గత ప్రేరేపించబడ్డాడు, బి బహిర్గతంగా ప్రేరేపించబడ్డాడు, సి సాధారణంగా ప్రేరేపించబడ్డాడు, అసంటి నిర్దిష్టంగా ప్రేరేపించబడ్డాడు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇందాకే చెప్పుకున్నాం బహుమతి దండన. ఇక్కడ శిక్షిస్తా అన్నది కూడా ఏ దాని కిందికి వస్తుంది? బహిర్గత ప్రేరణ కిందికి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బహిర్గత ప్రేరితుడు. నెక్స్ట్ 72వ ప్రశ్న అండి. ఒక విద్యార్థి బాగా నేర్చుకొని ప్రగతి పథంలోకి పోటకు అవసరమైనది. ఆప్షన్ ఏ బహుమతి, ఆప్షన్ బి దండన, ఆప్షన్ సి బహిర్గత ప్రేరణ, ఆప్షన్ డి అంతర్గత ప్రేరణ. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, అంతర్గత ప్రేరణ. ఓకేనా, విద్యార్థి ప్రగతి పదంలో పోవట కారణమైనది అంతర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ కొంతకాలం వరకే సఫలమైనప్పటికీ అంతర్గత ప్రేరణ జీవిత పర్యాంతం సఫలీకృతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 73వ ప్రశ్న చూసినట్లయితే, వ్యక్తిలోని అంతర్గత ప్రేరణలను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్లవలసినది ఏది? మానసికంగా రెడీ అవ్వాల్సింది. ఆప్షన్ ఏ అభిరుచి, ఆప్షన్ బి సంతృప్తి, సంసిద్ధత, ఆప్షన్ సి అనుకూల వైఖరి, ఆప్షన్ డి విభిన్న ఆలోచన. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం ఏంటి? అభిరుచి. అభిరుచి కలవారు అంతర్గత ప్రేరణలు ఎల్లప్పుడూ పెంపొందించుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 74వ ప్రశ్న, అంతర్గత ప్రేరణకు సంబంధించినటువంటి కృత్యము. ఆప్షన్ ఏ సచిన్ ధనార్జనకై క్రికెట్ ఆడటము, ఆప్షన్ బి సచిన్ తన అన్న సంతృప్తి కోసం క్రికెట్ ఆడటము, సి సచిన్ తను ఆనందం పొందుటకు క్రికెట్ ఆడటం, ఆప్షన్ డి వరద బాధితులకు సహాయార్థం సచిన్ క్రికెట్ ఆడటం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సంతృప్తి, ఆనందము. సచిన్ తన ఆనందం పొందడం కోసం క్రికెట్ ఆడడం అనేది అంతర్గత ప్రేరణ, మిగతావన్నీ బహిర్గత ప్రేరణ కిందికి వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక 75వ ప్రశ్న చూసినట్లయితే ఏముంది చూడండి. ఈ క్రింది వాణిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఆప్షన్ ఏ పొగడ్త, శిక్ష, ఆప్షన్ బి అభిరుచులు, ఆప్షన్ సి బహుమానం, దండన, ఆప్షన్ డి ఇతరుల కాంక్షలు లేదా ఆకాంక్షలు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, అభిరుచులు అనునవి కరెక్ట్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ బహిర్గత ప్రేరణల కిందకి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ 76వ ప్రశ్న, చదువుకోని తల్లిదండ్రులున్న పిల్లలే అభ్యసనలో మిగిలిన వారి కంటే వెనుకబడినట్లు గ్రహించావు. ఇందులో అభ్యసనపై ప్రభావం చూపే కారకాలు. ఆప్షన్ ఏ కుటుంబ కారకం, ఆప్షన్ బి వ్యక్తిగత కారకం, ఆప్షన్ సి పాఠశాల కారకం, ఆప్షన్ డి సామాజిక కారకం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, తల్లిదండ్రులు అంటే ఏ దాని కిందకి వస్తుంది? కుటుంబ కారకం కిందకి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కుటుంబ కారకము. తల్లిదండ్రుల విద్య కానీ, తల్లిదండ్రుల ధనము కానీ, మానసిక స్థితి కానీ, ఇవన్నీ ఏ విధి కిందకి వస్తాయి? కుటుంబ కారకాల కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 77వ ప్రశ్న అండి. అవధానం సరిగ్గా లేనందువల్ల శిశువు ఆంగ్ల పద్యమును సరిగా అవగాహన చేసుకోలేకపోయాడని, అభ్యసించలేకపోతున్నాడని ఉపాధ్యాయుడు భావిస్తున్నాడు. ఇందులో అభ్యసనపై ప్రభావం చూపే కారకము. ఆప్షన్ ఏ శారీరక కారకము, ఆప్షన్ బి మానసిక కారకము, ఆప్షన్ సి వ్యక్తిగత కారకము, ఆప్షన్ డి పాఠశాల కారకము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్, సరైన సమాధానం ఏంటి? మానసిక కారకము. ఏకాగ్రత కానీ, అవధానం కానీ, సరైన ఏకాదృష్టి కానీ ఇలాంటివన్నీ ఏదానికి మానసిక కారకాలు. అదేవిధంగా అవిటి లోపము లేదా అవయవాల లోపము కానీ, లేదంటే శరీరంలోని వివిధ నైపుణ్యాల లోపం కానీ ఇలాంటివన్నీ శారీరక కారకాలుగా వస్తాయి. ఇక తను ఇష్టం లేకపోవడము, నచ్చకపోవడం ఇలాంటివన్నీ వ్యక్తిగత కారకాల కిందకి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, కాలక్రమ పట్టిక ఏంటి? కాలక్రమ పట్టిక అభ్యసనంపై ప్రభావం చూపేది. ఆప్షన్ ఏ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, పాఠశాల. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎస్, టైం టేబుల్ అనేది పాఠశాల కారకం కిందికి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక 79వ ప్రశ్న చూసినట్లయితే అభ్యసన లక్షణం కానిది ఏంటి? అభ్యసనం యొక్క లక్షణం కానిది. ఆప్షన్ ఏ అభ్యసనం సార్వత్రికము, ఆప్షన్ బి అభ్యసనము సంచితము, ఆప్షన్ సి అభ్యసనము ఫలితము, ఆప్షన్ డి అభ్యసనము గమ్య నిర్దేశకము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, అభ్యసనం ఒక ఫలితము కాదండి. అభ్యసనము ఒక చర్య మాత్రమే, ఫలితం కాదు. ఓకేనా? ఈ రాంగ్ ఆన్సర్, మిగతావన్నీ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 80వ ప్రశ్న చూసినట్లయితే ఏముందయ్యా అంటే, ఒక పిల్లవాడు తాను ఆడుకునే బొమ్మ చెడిపోయినప్పుడు భాగములను విప్పదీసి మరలా బిగించగలడు. దీన్ని వివరించు అభ్యసనము. ఆప్షన్ ఏ అభ్యసనము వియుక్తకము మరియు సమ్మిళితము, ఆప్షన్ బి అభ్యసనము వైయుక్తికము, ఆప్షన్ సి అభ్యసనము ప్రయోజనాత్మకము, ఆప్షన్ డి అభ్యసనము సంచితము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఏంటంటే అభ్యసనము వైయుక్తికము సమ్మిళితం. ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే పిల్లవాడు బొమ్మని విప్పేసి మరలా సమ్మిళితం చేస్తున్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 81వ ప్రశ్న, క్రింది వానిలో అభ్యసనము. ఆప్షన్ ఏ పెద్ద కాంతి కళ్ళు మూయుట, ఆప్షన్ బి పెద్దవారిని గౌరవించుట, ఆప్షన్ సి త్రాగినప్పుడు తూలుట, ఆప్షన్ డి సంవత్సరం పిల్లవాడు నడవగలుగుట. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, పెద్దవారిని గౌరవించుట అనేది అభ్యసన కిందకి వస్తుంది. ఎందుకు అంటే ఒక తల్లిదండ్రులు చూసి వేరే వాళ్ళని గౌరవించి చూసి అనుకరణ ద్వారా అభ్యసనం జరుగుతుంది కాబట్టి దీన్ని అనుకరణ అభ్యసనము అంటారు. మిగతావన్నీ సహజ అనుభూతులు, సహజంగా చేయున్నటివి అని గుర్తుపెట్టుకోవాలండి. లేదంటే ఇదైతే పరిపక్వత కిందకి వస్తుంది, ఆప్షన్ డి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 82వ ప్రశ్న అండి, ఈ క్రింది వాణిలో అభ్యసనంకు సంబంధించి సరైనది. ఆప్షన్ ఏ సహజాతం వల్ల మార్పు, ఆప్షన్ బి పరిపక్వత వల్ల మార్పు, ఆప్షన్ డి అలసట వల్ల మార్పు, ఆప్షన్ అనుభవం వల్ల మార్పు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, అనుభవం వల్ల మార్పు ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 83వ ప్రశ్న అండి, ఈ క్రింది వాణిలో అభ్యసన విషయంలో నిజము కానిది ఏంటి? నిజము కానిది. ఆప్షన్ ఏ పరిపక్వత వల్ల ఏర్పడే శాశ్వత మార్పు, ఆప్షన్ బి అనుభవం శిక్షణ వల్ల ఏర్పడే శాశ్వత మార్పు, ఆప్షన్ సి పునర్బలన చెందిన ఆచరణ వల్ల ఏర్పడిన శాశ్వత మార్పు, ఆప్షన్ డి ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, పరిపక్వత వల్ల వచ్చే ఏర్పడే శాశ్వత మార్పుని ఏమంటారు అంటే పెరుగుదల అంటారు కాబట్టి ఇది అభ్యసన కిందికి రాదు. ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మిగతావన్నీ ఏదానికి అభ్యసనం యొక్క అంశాలే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 84వ ప్రశ్న అండి, పావుల ఉన్నత క్రమ నిబంధనలో ఉపయోగించిన సహజ ఉద్దీపన. ఆప్షన్ ఏ దీపము, ఆప్షన్ బి ఆహారము, ఆప్షన్ సి గంట, ఆప్షన్ డి బజర్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సహజ ఉద్దీపన గంట, దానికి అసహజ ఉద్దీపన లేదంటే బ్రజర్ లేదంటే లైట్, దీపం అన్న పర్లేదు, ఇలా ఏదైనా జోడించుకోవచ్చు. ఇక్కడ సహజ అన్నాడు కాబట్టి దీనికి గంట అని కరెక్ట్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 85వ ప్రశ్న అండి, ఒక విద్యార్థి వయస్సుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఈ క్రింది సూత్రాలు పాటించాలి. ఆప్షన్ ఏ సంసిద్ధత నియమము, ఆప్షన్ బి ఫలిత నియమము, ఆప్షన్ సి అభ్యాస నియమము, ఆప్షన్ డి నిబంధన నియమము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఏ నియమం అంటే సంసిద్ధత నియమం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 86వ ప్రశ్న అండి,
ప్రాజెక్ట్ పద్ధతికి ఈ కింది అభ్యసన సిద్ధాంతం యొక్క మూలము. ఆప్షన్ ఏ యత్నదోష, ఆప్షన్ సి నిబంధన, ఆప్షన్ సి అంతర్దృష్టి, ఆప్షన్ డి పరిశీలన అభ్యసనము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. గుర్తుపెట్టుకోవాలి, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. నెక్స్ట్ 87వ ప్రశ్న. ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే వారిని ఆ దిశగా మళ్ళిస్తే ఉపాధ్యాయుడు వివరించిన సిద్ధాంతం. ఆప్షన్ ఏ బండూరా, ఆప్షన్ బి తాండైక్, ఆప్షన్ సి వైగాట్స్కి, ఆప్షన్ సి స్కిన్నర్. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఆదర్శ వ్యక్తులు. ఆదర్శం అన్న అంటే ఇక్కడ ఏమొస్తుంది? బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణగా ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 88వ ప్రశ్న అండి. ఈ క్రింది వారిలో సరిగా అనేది గుర్తించుము. ఆప్షన్ ఏ పావ్లోవ్ సంసర్గవాద సిద్ధాంతాలు, బండూరా నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు, తాండైక్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు, కాఫ్కా గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి బి బండూరా నిర్మాణాత్మక వాదం కాబట్టి ఈయన పరిశీలన వాదానికి చెందినవాడు. ఇది కూడా సంసర్గవాదానికి కిందికి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 89వది. అంతర్దృష్టి సరైన లక్షణం. ఆప్షన్ ఏ అభ్యసనం తాత్కాలికమైనది, ఆప్షన్ బి అభ్యసనం ఆకస్మికంగా జరుగుతుంది, ఆప్షన్ సి అభ్యసనం యాంత్రికమైనది, అభ్యసనం సరళమైనది. డి. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, అభ్యసనం అనేది ఆకస్మికంగా జరుగుతుంది అని నమ్మేది ఏది అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సడాలున, తటాలున, ఫ్లాష్ వంటి, మెరుగు వంటి ఆలోచన క్రమం ద్వారా జరుగుతుందని చెప్పేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 90వ ప్రశ్న, ఇది చివరిదండి. బుక్ అనే పదానికి బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి టూత్ అనే పదానికి టీత్ అనే కాకుండా టూత్స్ అని అనడం ఈ శిక్షణ బదలాయింపుకు ఉదాహరణ. ఆప్షన్ ఏ శూన్య బదలాయింపు, ఆప్షన్ బి అనుకూల, ఆప్షన్ సి ద్విపార్శ్వ, ఆప్షన్ డి ప్రతికూల బదలాయింపు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి వచ్చేసి ప్రతికూల బదలాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. ఏ బదలాయింపు? ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ 91 క్వశ్చన్ అండి. కార్యసాధన నిబంధనలో ఎలుక నొక్కిన మీట. ఆప్షన్ ఏ నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, సహజ ఉద్దీపన, పునర్బలనము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఏంటి అంటే నిబంధిత ఉద్దీపన. ఏంటి? నిబంధిత ఉద్దీపన అనేది మీటా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 92వ ప్రశ్న అండి. విద్యార్థి యొక్క స్వీయ అభ్యసనకు క్రియాశీలతకు ప్రాధాన్యత ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ ఏ సంప్రదాయ, ఆప్షన్ బి యత్నదోష, ఆప్షన్ సి కార్యదృష్టి అంతర్దృష్టి, ఆప్షన్ డి కార్యసాధన నిబంధన సిద్ధాంతం. సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, స్వీయ క్రియాశీలత అన్న అంశాలు కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 93వ ప్రశ్న. పాత్ర క్రీడ అంటే రోల్ ప్లే. పాత్ర క్రీడ ప్రాధాన్యత ఇచ్చిన అభ్యసన సిద్ధాంతము. రోల్ ప్లేకి ప్రాధాన్యత ఇచ్చినది ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ బి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, ఆప్షన్ సి యత్నదోష అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ డి పరిశీలన సిద్ధాంతము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, సరైన సమాధానం వచ్చేసి పరిశీలన సిద్ధాంతం. ఏ సిద్ధాంతం? పరిశీలన సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 94వ ప్రశ్న అండి. భిన్న ఉద్దీపనలకు కూడా ఒకే నిబంధిత ప్రతిస్పందన ఇవ్వడము అని వివరించిన పావ్లోవ్ యొక్క నియమము. ఆప్షన్ ఏ విచక్షణ, ఆప్షన్ బి పునర్బలనము, ఆప్షన్ సి ఉన్నత క్రమ నిబంధనము, ఆప్షన్ డి సామాన్యీకరణము. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్, ఏంటంటే ఉన్నత క్రమ నిబంధనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఉన్నత క్రమ నిబంధనము అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అండి 95. రైలు డ్రైవరు పచ్చ లైటు వెలిగి ఉన్నప్పుడు మాత్రమే ట్రాక్లో రైలును నడుపుతూ, ఎర్ర లైట్ ఆగినప్పుడు రైలు ఆపుతూ
ఆడు. ఇది పావలోవ్ ఏ నియమాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ యత్నసిద్ధ స్వాస్థ్యము, ఆప్షన్ బి విచక్షణ, ఆప్షన్ సి సామాన్యీకరణము, ఆప్షన్ డి పునర్బలనము. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. ఏదంటే విచక్షణ అని గుర్తుపెట్టుకోవాలి. ఏది విచక్షణ అని గుర్తుపెట్టుకోవాలి. మీకు 94 క్వశ్చన్కు డౌట్ వచ్చింటుంది, సార్ అది సామాన్యీకరణం కదా అని. భిన్న ఉద్దీపనలకు ఒకే ప్రతిస్పందన ఇవ్వడం. ఉదాహరణకు ఎలా చెప్తానండి చూడండి. ఒక డాక్టర్ సిరంజి వేశాడు, పిల్లవాడు భయపడాలనుకో. ఇప్పుడు సిరంజికి భయపడుతున్నా అంటే ఇది అది సామాన్యీకరణం. అదే సిరంజి లాంటి పెన్నుకు భయపడుతున్నా అంటే అది సామాన్యీకరణం అవుతుంది. అదే డాక్టర్ చూసి భయపడుతున్నాడు అంటే ఉన్నత క్రమనియమన. హాస్పిటల్ చూసి భయపడుతున్నా అంటే ఉన్నత క్రమనియమన. హాస్పిటల్కి పోవడానికి బండి వాడాలనుకో, స్టార్ట్ చేసి బండి హారం కొట్టి ఎక్కురా అంటే ఏడ్చడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. గుర్తుపెట్టుకోవాలి. 94 క్వశ్చన్కి కన్ఫ్యూజన్ కాకండి. ఓకేనా? ఓకే. వస్తువున వస్తువుల మధ్య భేదాలు గుర్తించలేకపోతే సామాన్యీకరణము. అసలుకి వివిధ ప్రతిస్పందనలు అంటే డైరెక్ట్గా ఉన్నత క్రమ నిబంధన అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 96వ ప్రశ్న చూసినట్లయితే, సినిమా హాల్లో ముందు సీట్లపై కాలు పెట్టడం తప్పు అని తన తండ్రిని చూసి నేర్చుకున్న పిల్లవాడి ప్రవర్తనను వివరించు అభ్యసనం. పరిశీలన, నిబంధన, యత్నదోష, అంతర్దృష్టి. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. పరిశీలన అభ్యాస సిద్ధాంతం అండి. అదే ఏంటంటే తల్లి చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందన్న సామెత ఏ దానికి ఉదాహరణ అంటే పరిశీలన అభ్యసనానికి. కాబట్టి అలా చేయకూడదని తండ్రి చెప్పడం మంచిదని జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది పరిశీలన అభ్యసనాన్ని. కానీ నెక్స్ట్ 97 వైగాట్స్ పేర్కొన్న ప్రాథమిక మానసిక ప్రక్రియలలో లేనిది. ఆప్షన్ ఏ అవధానము, సంవేదన, విచక్షణ, జ్ఞాపకశక్తి. సరైన సమాధానమును కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. వివేచన అనేది వైగాట్స్కి చెప్పిన ప్రాథమిక మానసిక శక్తుల్లో లేదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 98వ ప్రశ్న. వైగాట్స్కి ప్రకారము అభ్యసనము వికాసము అనుసరిస్తుంది. వికాసము అభ్యసనమును అనుసరిస్తుంది. ఆప్షన్ సి అభ్యసనం వికాసనం అనేవి ఒకేసారి జరుగుతాయి. ఆప్షన్ డి ఏది కాదు. సరైన సమాధానము కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. వికాసము అభ్యసనమును అనుసరిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. వికాసము అభ్యసనమును అనుసరిస్తున్నది కరెక్ట్ ఆన్సర్ అండి వైగాట్స్కి ప్రకారం. గుర్తుపెట్టుకోవాలి. ఇక 99వ ప్రశ్న వచ్చేసి, వైగాట్స్కి వ్యక్తిగత అనుభవాల భాషపైకి పెద్దగా ఉపయోగించుకునే వారిగా నిర్దేశించిన అన్నవారు. ఆప్షన్ ఏ పూర్వ ప్రాథమిక స్థాయి శిశువులు, యువకులు, వయోజనులు, యువకులు. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. పూర్వ ప్రాథమిక వారు అని గుర్తుపెట్టుకోవాలి. పూర్వ ప్రాథమిక స్థాయి శిష్యులు ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 100వ ప్రశ్న అండి. ఇక చివరిది 100వ ప్రశ్న. ఏమిచ్చాడని చూడండి. అంధుడైన వృద్ధుడిని రోడ్డు దాటించిన శిశువును ఉపాధ్యాయుడు అభినందించాడు. ఆ ప్రోత్సాహంతో అలాంటి మంచి పనులు చేయటం అలవాటుగా నేర్చుకున్నాడు. విద్యార్థి దీనిలో ముఖ్యాంశం వివరించిన అభ్యసన సిద్ధాంతము. ఆప్షన్ ఏ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ బి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ సి పై 2, ఆప్షన్ డి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సరైన సమాధానంను కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్. సరైన సమాధానం వచ్చేసి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. రైట్. ఇవి అండి దాదాపుగా అభ్యసన సిద్ధాంతాల్లో ప్రతి టాపిక్ని అయితే కవర్ చేశానని నేను భావిస్తున్నా. మీకు ఈ క్విజ్ ఎలా ఉందో తెలియజేయండి. దీనికి సార్ ఇంకా పొడిగింపు కావాలంటే నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో ద్వారా చివరికి దాదాపు సైకాలజీలో ఉన్న ప్రతి లైన్ టు లైన్ టచ్ చేశాను అనుకుంటున్నా. ఇంతవరకు మా మోడల్ పేపర్స్ అయితే చూడనట్లయితే తప్పకుండా చూడండి. అన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి. టెస్ట్స్ అనే లేదా క్విజెస్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయండి. అన్ని వీడియోస్ చూడంండి. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందన్న విషయానికి కూడా ఈ వీడియోల ద్వారా వివరించడం జరిగింది. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టెట్ డేసిక్ షార్ట్ నోట్స్ మెథడ్స్ అయితే త్వరగా ట్రిక్స్తో సహా అప్లోడ్ చేస్తాను. వాటిని అయితే చూడండి. టెట్ అయిపోలోపు మా వీడియోస్ మొత్తం చూసినట్లయితే ఖచ్చితంగా 120+ స్కోర్ తెచ్చుకోవడానికి మా వీడియోలు తోడ్పడతాయని తెలియజేస్తున్నా. ఇక ఇట్లు ధన్యవాదాలండి. మీ JVS ఎడ్యుకేషన్ ఛానల్.